అయితే మీరు కేవలం డబ్బు సంపాదించినంత మాత్రాన ధనవంతులు కాలేరు. ధనవంతుడు అనే మాటకు ఒక చిన్న వెనుక ఉంటుంది. కాబట్టి అందరూ ప్రపంచం అంతమైపోతుంది, 2006వ సంవత్సరం స్టాక్ మార్కెట్కు గడ్డు కాలం అని అనుకుంటున్నప్పుడు నువ్వు కొన్నావు అంటే 3 నుండి 5 ఏళ్లలో నీ పెట్టుబడి 3 రెట్లు అవుతుంది. కాబట్టి ధైర్యం ఉన్నవాడు మాత్రమే రిచ్ అవుతాడు, ఓపిక ఉన్నవాడు మాత్రమే రిచ్గా ఉంటాడు అని గుర్తుపెట్టుకోండి. విద్యతో మీరు డబ్బు సంపాదించవచ్చు, కానీ డబ్బుతో విద్యను జ్ఞానాన్ని సంపాదించలేము. డబ్బు మోటివేషన్ మాత్రమే ఇవ్వగలదు, కానీ డిసిప్లిన్ మాత్రం ఇవ్వలేదు. మీరు కూడా ధనవంతుడిగా అవ్వాలంటే ముందు పెట్టుబడిదారుడిగా మారండి. మీరు డబ్బు కోసం పని చేయకండి, డబ్బును మీకోసం పని చేయనివ్వండి. అమ్మ పోపుల డబ్బా, నాన్న బ్యాంక్ పాస్బుక్, ఇవే మన మొదటి ఫైనాన్స్ క్లాసులు. డబ్బు లేనప్పుడు వాళ్ళకెందుకు ఉంది నాకెందుకు లేదు అనే ఈర్ష్య, డబ్బు వచ్చాక వారందరికన్నా నేనే గొప్ప అనే అహంకారంగా, గర్వంగా తనను తాను ఉన్నతంగా చూపించుకునే స్వభావంగా మారిపోతుంది. డబ్బు మన జీవితంలో అత్యంత ముఖ్యమైన, ఎక్కువ మంది సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్న ఒక మిస్టరీ టాపిక్ లాగా మారిపోయింది. డబ్బు అంటే కేవలం నోట్లు, నాణాలు లేదా బ్యాంకు బ్యాలెన్స్ మాత్రమే కాదు. డబ్బు అంటే వస్తువుల్ని, సేవల్ని కొనడానికి ఉపయోగించే ఒక ఎక్స్చేంజ్ మీడియం కూడా. అలాగే డబ్బు మన శ్రమని, సమయాన్ని భవిష్యత్తుకు సేవ్ చేసుకునే ఒక మంచి మార్గంలాగా కూడా పనిచేస్తుంది. మరీ ముఖ్యంగా డబ్బు అనేది ఎనర్జీ లాంటిది. మనం ఎంత ఎఫెక్టివ్గా ఆ ఎనర్జీని ఉపయోగిస్తామో అంత ఎఫెక్టివ్గా అది మన జీవితాన్ని మార్చేస్తుంది. అయితే అలా చేయాలంటే ముందు మనం డబ్బు గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి. అందుకే మనం డబ్బు చేదిరియాల సిరీస్లో భాగంగా ఈరోజు మనం 7వ వీడియోని చూస్తున్నాం. మరి ఇంతకుముందు 6 వీడియోలు చూడాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్లేలిస్ట్ లింక్ క్లిక్ చేసి మీరు ఆ వీడియోలు వరుసగా చూడొచ్చు. మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఈ వీడియోకు కనీసం ఒక 5,000 లైక్స్ ఇస్తే ఇలాంటి వీడియోలు మరిన్ని చేయడానికి మాకు ఉత్సాహంగా ఉంటుంది. ఇక అసలు వీడియోలోకి వెళ్దాం. నెంబర్ 1, డబ్బుతో కొనలేనిది మీ దగ్గర ఉన్నప్పుడే మీరు నిజంగా ధనవంతులు. మీలో చాలా మంది ఇప్పటికే ఆర్థికంగా బాగా సక్సెస్ సాధించుంటారు. మీ ప్రతిభ, కష్టపడి పనిచేసే తత్వం, అనుభవం, పట్టుదల ఇవన్నీ మిమ్మల్ని మంచి స్థాయికి తీసుకొచ్చాయి. చుట్టుపక్కల వాళ్ళు కూడా మీలాంటి విజయాన్ని కోరుకుంటూ ఉంటారు. అలాగే డబ్బు సంపాదించడం గొప్ప విషయంగా కూడా చెప్పవచ్చు. ఎందుకంటే డబ్బు సంపాదించడం కోసం మీరు కష్టపడి పనిచేశారు, మీ సమయాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకున్నారు, మీ మెదడుని, మీ స్కిల్స్ని వాడుకొని డబ్బు సంపాదించారు. ఇలా చేసే వాళ్ళు చాలా తక్కువ, అందుకే మీరు ప్రత్యేకం. అంటే డబ్బు సంపాదించడం గొప్ప విషయమే. అయితే మీరు కేవలం డబ్బు సంపాదించినంత మాత్రాన ధనవంతులు కాలేరు. ధనవంతుడు అనే మాటకు ఒక చిన్న మెలిక ఉంటుంది. డబ్బుతో కొనలేనిది మీ జీవితంలో ఉన్నప్పుడే మీరు పూర్తిగా ధనవంతులు అవుతారు. ఉదాహరణకు మీరు ఒక ₹1,00,00,000 సామ్రాజ్యాన్ని నిర్మించాలని అనుకోండి, కానీ ఆ ₹1,00,00,000 సామ్రాజ్యాన్ని పంచుకునే మనిషి ఎవరు లేకపోతే అప్పుడు ఆ ₹1,00,00,000 అసలు అర్థమే ఉండదు. చివరికి ప్రపంచం మొత్తం గెలిచినా మన జీవితంలో ప్రేమని, ఆనందాన్ని, సంపదని పంచుకోవడం కోసం మనకంటూ కొందరైనా మన వాళ్ళు ఉండి తీరాలి. అంటే డబ్బుతో కొనలేనిది మన దగ్గర ఉన్నప్పుడే మనం నిజంగా ధనవంతులు అవుతాం. ఎందుకంటే డబ్బు మనకు సౌకర్యాలు ఇస్తుంది, కానీ ప్రశాంతతని ఇవ్వదు. డబ్బు మంచి ఆహారాన్ని ఇస్తుంది, కానీ ఆకలి పుట్టించదు. ఖరీదైన మంచాన్ని కొనిస్తుంది, కానీ ప్రశాంతమైన నిద్ర కొనివ్వదు. అలాగే డబ్బు పెట్టి హాస్పిటల్లో చికిత్స చేయించుకోవచ్చు, కానీ ఆరోగ్యానికి గ్యారంటీ దొరకదు. చివరిగా ఒక వ్యక్తి కోట్లలో డబ్బు సంపాదించిన ప్రతిరోజు భయంతో, ఒత్తిడితో జీవిస్తే అతడు పేదవాడి కిందే లెక్క. అదే సాధారణ ఆదాయం ఉన్న ఒక వ్యక్తి ఆరోగ్యంగా, కుటుంబంతో సంతోషంగా, మనసుకు తృప్తిగా జీవిస్తుంటే అతడు నిజమైన ధనవంతుడి కిందే లెక్క. అందుకే మన దగ్గర డబ్బు ఎంత ఉన్నా డబ్బుతో కొనలేని విలువలు మన దగ్గర ఉన్నప్పుడే జీవితం నిజంగా సంపన్నంగా మారుతుంది. ఇక రెండవది ఏంటంటే ప్రపంచం అంతం అవుతుందని మిగతా అందరూ అనుకుంటున్నప్పుడు పెట్టుబడి పెట్టడానికి అదే ఉత్తమ సమయం. వారెన్ బఫెట్ యొక్క పెట్టుబడి నియమాల్లో ఒకటి ప్రపంచం అంతం అవుతుందని మిగతా అందరూ అనుకుంటున్నప్పుడు పెట్టుబడి పెట్టడానికి అదే ఉత్తమ సమయం. దీన్నే ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు. ఇతరులు భయంతో అమ్మేస్తున్నప్పుడు నువ్వు ఆవేశపడి కొను, ఇతరులు ఆవేశపడి కొంటున్నప్పుడు నువ్వు భయపడి అమ్ము. ఈ సిద్ధాంతం ఎందుకు పనిచేస్తుందంటే మార్కెట్ అనేది ఎప్పుడు లాజిక్తో కాకుండా ఎమోషన్స్తో మాత్రమే నడుస్తుంది. దీనివల్ల మార్కెట్లో భయం ఆవేశించినప్పుడు
ప్రపంచం అంతం అవుతుందని అనిపించినప్పుడు ప్రజలు తమ వద్ద ఉన్న అసెట్స్ ను చాలా చీప్ గా అమ్మేస్తూ ఉంటారు. ఉదాహరణకు 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ సమయంలో షేర్ మార్కెట్ 50% కంటే ఎక్కువ పడిపోయింది. ఇది చూసి చాలా మంది ఇక అంతా అయిపోయింది అనుకుని తమ వద్ద ఉన్న స్టాక్స్ అన్నిటిని అమ్మేసుకున్నారు. కానీ 2009 మార్చి నుండి మార్కెట్ రికవర్ అయ్యి తర్వాత 10 సంవత్సరాల్లో 4-5 రెట్లు పెరిగింది. అంతేకాకుండా అలాంటి ప్యానిక్ సమయాల్లో మంచి కంపెనీలు కూడా చాలా చౌక రేటుకే దొరుకుతుంటాయి. ఉదాహరణకు 2020 మార్చి కోవిడ్ క్రాష్ సమయంలో ఒక షేరు 800 రూపాయలకు దొరికింది. ఇప్పుడు దాని ధర 3000 రూపాయలు. అంతెందుకు ఒక్క సంవత్సరంలోనే 50% పెరిగిన షేర్లు, మ్యూచువల్ ఫండ్లు కూడా ఉన్నాయి. కాబట్టి అందరూ ప్రపంచం అంతమైపోతుంది, 2006వ సంవత్సరం స్టాక్ మార్కెట్ కు గడ్డు కాలం అని అనుకుంటున్నప్పుడు నువ్వు కొన్నావు అంటే 3 నుండి 5 ఏళ్లలో నీ పెట్టుబడి 3 రెట్లు అవుతుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం. 1991 హర్షల్ మెహతా స్కామ్ తర్వాత, 2000 సంవత్సరంలో .com బబుల్ తర్వాత, 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత, అలాగే 2020 కోవిడ్ క్రాష్ తర్వాత ఇలా ప్రతిసారి ఇక ప్రపంచం అంతమైపోయింది అనిపించింది. కానీ ప్రతిసారి మార్కెట్ మళ్ళీ లేచి నిలబడింది, గట్టిగా లేచి నిలబడింది. కాబట్టి ధైర్యం ఉన్నవాడు మాత్రమే రిచ్ అవుతాడు, ఓపిక ఉన్నవాడు మాత్రమే రిచ్గా ఉంటాడు అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే భయం ఉన్నప్పుడు కొనడానికి ధైర్యం కావాలి, ఆ తర్వాత మళ్ళీ పడిపోతుందేమో అని అమ్మకుండా ఉండడానికి ఓపిక కావాలి. ఇక మూడవది, మీ డబ్బు కాదు, మీ చదువు మీరు కోరుకున్న గమ్యస్థానానికి మిమ్మల్ని నడిపిస్తుంది. డబ్బు తాత్కాలిక సౌకర్యాలు మాత్రమే ఇస్తుంది, కానీ మీ విద్య మీకు నిజమైన విజయాన్ని, స్థిరమైన జీవితాన్ని అందిస్తుంది. అలాగే విద్య అనేది మీ కళని నిజం చేసుకోవడానికి నిజమైన మార్గదర్శిగా కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే డబ్బు అనేది వచ్చి పోతూ ఉంటుంది, ఖర్చు చేస్తే అయిపోతుంది, కోల్పోతే మళ్ళీ సంపాదించుకోవాల్సి ఉంటుంది. కానీ విద్యను మాత్రం ఒక్కసారి సంపాదించుకోగలిగితే అది జీవితాంతం మీతోనే ఉంటుంది, దాన్ని ఎవరు దోచుకోలేరు. కాలం మారిన విద్య అనేది ఎప్పటికీ పాతపడదు. పైగా డబ్బును పంచితే అయిపోతుంది, కానీ విద్యను ఎంత పంచినా అది తరగకపోగా తిరిగి పెరుగుతూనే ఉంటుంది. విద్య అనేది మనకు జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సమస్యలు పరిష్కరించే శక్తిని ఇస్తుంది. ఈ శక్తితో మనం డబ్బు సంపాదించుకోవచ్చు. ఒకవేళ మనం టైం బాగోలేక సంపాదించిన డబ్బును కోల్పోయినా కూడా ఆ శక్తితో మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు. అంతేకాకుండా విద్య గొప్ప అవకాశాన్ని సృష్టిస్తుంది. మంచి ఉద్యోగాలు, మంచి వ్యాపారాలు, ఆవిష్కరణలు ఇవి కూడా విద్య నుండి మాత్రమే వస్తాయి. ఎందుకంటే విద్య మనకి క్రిటికల్ థింకింగ్ని, సమస్యలు పరిష్కరించే సామర్థ్యాన్ని, మంచి నిర్ణయాలు తీసుకోవడాన్ని నేర్పిస్తుంది. ఇవి 3 మనల్ని మనం కోరుకున్న గమ్యానికి చేరవేస్తాయి. కాబట్టి నిజమైన విజయం అనేది విద్య నుండి వస్తుంది అని చెప్పవచ్చు. చాలా మంది గొప్ప వ్యక్తులు పేదరికంలో పుట్టి కేవలం విద్య ద్వారా మాత్రమే ఎదిగారు. ఉదాహరణకు సాధారణ కుటుంబంలో పుట్టి చిన్న ఉద్యోగాలు చేసిన ధీరుభాయ్ అంబానీ. ఆయన తన సెల్ఫ్ ఎడ్యుకేషన్ ద్వారా మార్కెట్ను అర్థం చేసుకుని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్థాపించారు. ఇప్పుడు అది మన దేశంలోని అతి పెద్ద కంపెనీలో ఒకటిగా వెలుగుతుంది. ఈ విధంగా అంబానీ డబ్బు లేకపోయినా తనకున్న జ్ఞానాన్ని, దూరదృష్టిని ఉపయోగించుకొని బిలియనీర్ అయ్యారు. అలాగే ధనవంతులుగా పుట్టి ధనవంతులుగా కొనసాగుతున్న వారు అలా ధనవంతులుగా కొనసాగడానికి కారణం తమ సంపదను కాపాడుకునే విద్యను నేర్చుకోవడమే. అందుకే రాబర్ట్ కియోసాకి ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దెన్ మనీ ఇన్ ద లాంగ్ రన్ అంటారు. డబ్బు ముఖ్యమే, కానీ అది మీ గమ్యానికి మార్గం కాదు. ఎందుకంటే చాలా మంది సడన్ గా వచ్చిన డబ్బును 2-3 ఏళ్లలోనే కోల్పోతుంటారు. దీనికి కారణం వారి వద్ద డబ్బున్నా ఆ డబ్బును ఎలా వాడాలి అనే తెలివి లేకపోవడం. కానీ ఒక సాధారణ వ్యక్తి డబ్బు లేకపోయినా ఉన్నత స్థితికి చేరుకుంటాడు, ఎందుకంటే చదువు అతడికి దారిని చూపిస్తుంది. అంటే డబ్బు ఒక వాహనం అయితే విద్యను ఆ వాహనాన్ని ఎలా నడపాలో నేర్పే డ్రైవింగ్ స్కిల్ గా అర్థం చేసుకోవచ్చు. విద్యతో మీరు డబ్బు సంపాదించవచ్చు, కానీ డబ్బుతో విద్యను, జ్ఞానాన్ని సంపాదించలేము. కాబట్టి మీరు మీ కలల గమ్యానికి చేరాలంటే విద్య మీద మీరు పెట్టుబడి పెట్టండి. అదే మిమ్మల్ని మీ గమ్యానికి తీసుకెళ్తుంది. ఇక 4వది, మిమ్మల్ని విజయవంతం చేయడానికి వేరొకరిపై డబ్బు విసిరే ముందు విజయం మొదట మీలో నుండే వస్తుంది అని అర్థం చేసుకోండి. సక్సెస్ ను బయట నుంచి, అంటే డబ్బు ఖర్చు పెట్టి ఇతరులపై ఆధారపడి కొనడానికి ప్రయత్నించక ముందుగా అది మన లోపల నుండే రావాలని తెలుసుకోవాలి. సాధారణంగా చాలా మంది సక్సెస్ కోసం చాలా డబ్బు ఖర్చు పెడతారు, రకరకాల కోర్సులు తీసుకుంటారు, సొంతంగా మెంటర్లను, కోచ్లను ఏర్పాటు చేసుకుంటారు. కానీ అలా చేయడం కంటే ముందు మనలోనే మార్పు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఉదాహరణకు ఒక ఫిట్నెస్ ట్రైనర్ని ఏర్పాటు చేసుకున్నారు అనుకోండి. అతను మీకు డైట్ చెప్తాడు, వర్కౌట్స్ నేర్పిస్తాడు, కానీ చివరికి జిమ్కి వెళ్ళి గట్టిగా కష్టపడాల్సి మాత్రం మీరే. మీరు కష్టపడకపోతే అతని గైడెన్స్ అక్కడే ఆగిపోతుంది. అంటే కారులో
లోపల ఫ్యూయల్ లేకపోతే బయట ఎంత మంచి డ్రైవర్ ఉన్నా కారు కదలదు. అంటే డబ్బు మోటివేషన్ మాత్రమే ఇవ్వగలదు, కానీ డిసిప్లిన్ మాత్రం ఇవ్వలేదు. ఎందుకంటే సక్సెస్ ముందుగా అంతర్గతంగా మనలోనే పుట్టాలి. మన మైండ్ సెట్ నుండి, మన అలవాట్ల నుండి, మన డిసిప్లిన్ నుండి పుట్టాలి. ఉదాహరణకు బిజినెస్ సక్సెస్ కావడానికి లక్షలు ఖర్చు పెట్టి కన్సల్టెంట్ తెచ్చుకోవచ్చు, కానీ మనలో హార్డ్ వర్క్, రిస్క్ తీసుకునే ధైర్యం, లెర్నింగ్ మైండ్ సెట్ లేకపోతే ఆ కన్సల్టెంట్ సలహాలు ఏ మాత్రం పనిచేయవు. కాబట్టి విజయవంతమైన వ్యక్తులు చేసినట్టుగా ముందుగా మీరు సెల్ఫ్ డెవలప్మెంట్ పై ఫోకస్ చేయండి. దీనికోసం బుక్స్ చదవడం అలవాటు చేసుకోవాలి. సెల్ఫ్ రిఫ్లెక్షన్, ఇన్నర్ స్ట్రెంత్ ని బిల్డ్ చేసుకోవాలి. అలాగే గోల్స్ సెట్ చేసుకోండి, డిసిప్లిన్ పాటించండి, ఫెయిల్యూర్ నుండి పాఠాలు నేర్చుకోండి. అప్పుడు మాత్రమే బయట నుండి తీసుకునే హెల్ప్ నిజంగా పనిచేస్తుంది. ఇక 5వది, ప్రతి ధనవంతుడు పెట్టుబడిదారుడే. సాధారణంగా ధనవంతులుగా మారడానికి దారులు వేరువేరుగా ఉండొచ్చు. కొంతమంది బిజినెస్ ద్వారా ధనవంతులుగా మారుతారు, కొంతమంది వారసత్వం ద్వారా వచ్చిన డబ్బుతో ధనవంతులుగా మారుతారు, మరికొంతమంది అయితే ఉద్యోగం ద్వారా కూడా ధనవంతులుగా మారుతారు. ఇలా ఏ మార్గం ద్వారా ధనవంతులుగా మారినా తమ సంపద ఒక స్థాయికి వచ్చిన తర్వాత రిచ్ మైండ్ సెట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఆ డబ్బును అలాగే వదిలిపెట్టరు, దాన్ని ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతారు. ఎందుకంటే డబ్బును అలాగే ఉంచితే దాని విలువ కాలం గడిచే కొద్దీ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ వల్ల తగ్గిపోతుంది. అందుకే ధనవంతులు తమ డబ్బుతో ఇన్వెస్టర్లుగా మారుతారు. చాలా తక్కువ కేసుల్లో కొందరు ధనవంతులు పూర్తిగా ఇన్వెస్ట్ చేయలేకపోవచ్చు, కానీ చివరికి అలాంటి వారు లాంగ్ టర్మ్ లో ధనవంతులుగా మిగిలారు. అంటే ప్రతి ధనవంతుడు పెట్టుబడిదారుడే. ఎందుకు ప్రతి ధనవంతుడు పెట్టుబడిదారుగా మారుతారు అంటే, సాధారణ వ్యక్తులు కష్టపడి డబ్బు సంపాదిస్తారు, కానీ వారు ఎంత కష్టపడి పనిచేసినా, ఎంత ఎక్కువ డబ్బు సంపాదించిన పెట్టుబడి పెట్టకపోవడం వల్ల పేదవారిగానే మిగిలిపోతారు. అయితే ధనవంతులు ఆ తప్పు చేయకుండా తమ డబ్బును పెట్టుబడి పెట్టి ఆ డబ్బు ద్వారా మరింత డబ్బును, లాభాల్ని, వడ్డీల్ని, డివిడెండ్లను రెంట్ల రూపంలో సంపాదిస్తూ ఉంటారు. ఈ విధంగా తమ డబ్బు విలువను పడిపోనివ్వకుండా మరింత డబ్బును సంపాదిస్తూ ఉంటారు. అయితే చాలా మంది కేవలం షేర్లు కొనేవారిని, మ్యూచువల్ ఫండ్లు కొనేవారిని మాత్రమే ఇన్వెస్టర్లు అని అనుకుంటూ ఉంటారు. వీరు మాత్రమే కాదు, బిజినెస్ లో పెట్టుబడి పెట్టేవారు, ఇల్లు, భూములు కొనేవారు, కొత్తగా స్థాపించబడే స్టార్టప్స్ లో డబ్బులు పెట్టేవారు, ఇలాంటి వారు కూడా ఇన్వెస్టర్లే అవుతారు. కాబట్టి మీరు కూడా ధనవంతుడిగా అవ్వాలంటే ముందు పెట్టుబడిదారుడిగా మారండి. మీరు డబ్బు కోసం పని చేయకండి, డబ్బును మీకోసం పని చేయనివ్వండి. ఈ రోజు నుండే ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టండి. అదే మిమ్మల్ని నిజమైన ధనవంతుడిని చేస్తుంది. ఇక 6వది, డబ్బు వర్సెస్ తల్లిదండ్రులు. మన చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి విషయంలో మన జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేసింది, మన జీవితాన్ని అర్థవంతంగా మలిచింది మన తల్లిదండ్రులే. నిన్నటి వారి త్యాగాలే నేటి మన ఆస్తులుగా మారాయి. చాలా మంది తల్లిదండ్రులు తమ కోరికలు వదిలేసి ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా కేవలం మన భవిష్యత్తు కోసమే కష్టపడుతూ ఉంటారు. మనం చదువుకున్న కాలేజీ, మనం చేస్తున్న ఉద్యోగం, మనకు ప్రస్తుతం ఉన్న స్థిరమైన ఆదాయం, వీటన్నిటికీ కారణం వాళ్ళ త్యాగాలే అని చెప్పవచ్చు. చివరికి మన ఫైనాన్షియల్ మైండ్ సెట్ కూడా మన తల్లిదండ్రుల నుంచే వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే మనకు మొట్టమొదటిసారి డబ్బు యొక్క విలువను నేర్పించింది వారే కాబట్టి. చిన్నప్పటి నుండి వారు చెప్పిన మాటలే మనలో ఖర్చు చేయడంపై నియంత్రణను, సేవింగ్స్ పట్ల అవగాహనను, అప్పుల పట్ల జాగ్రత్తను కలిగించాయి. ఉదాహరణకు, మీ నాన్న ప్రతి నెల జీతం రాగానే ముందుగా ఇంటి ఖర్చులు, పిల్లల ఫీజులు చెల్లించి ఆ తర్వాత తన అవసరాలను చూసుకునేవాడు. ఈ రోజు మీరు బడ్జెట్ అనే మాట విని దాని గురించి అర్థం చేసుకోగలడానికి ముఖ్యమైన కారణం కూడా అదే. అలాగే ఈ రోజు మీరు సేవ్ చేస్తున్న, ఇన్వెస్ట్ చేస్తున్నా, అప్పుల పట్ల జాగ్రత్తగా ఉంటున్నా, రిస్క్ తీసుకోవడంలో లెక్కలు చేయగలుగుతున్నా, ఇలా ప్రతి విషయం మీ ఇంట్లో మీరు చూసిన ఉదాహరణలు ఫలితంగానే చేయగలుగుతున్నారు. అంటే అమ్మ పోపుల డబ్బా, నాన్న బ్యాంక్ పాస్బుక్, ఇవే మన మొదటి ఫైనాన్స్ క్లాసులు. అయితే మన జీవితంలో వారి పాత్ర ఎంత పెద్దదో మనకు చాలా ఆలస్యంగా అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి వారు లేకపోతే ఈ రోజు మన పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు మనం సంపాదిస్తున్న ప్రతి ఒక్క రూపాయి వెనుక వారి ఓర్పు ఉంది, వారి నిద్రలేని రాత్రులు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీకు సంపాదించే సమయం మొదలవగానే అప్పటి నుండే వారి రుణం తీర్చుకునే సమయం కూడా మొదలైందని గ్రహించండి. రుణం తీర్చుకోవడం అంటే కేవలం డబ్బు ఇవ్వడం ఒక్కటే సరిపోతుందని కాదు. రుణం తీర్చుకోవడం అంటే వారికి గౌరవం ఇవ్వడం, వారి మాటకు కూడా విలువ ఇవ్వడం, వారి ఆరోగ్యాన్ని కాపాడడం, వారి భద్రత కోసం ప్లాన్ చేయడం, వారికి భయం లేకుండా జీవించే అవకాశాలని కల్పించడం. అలాగే జీవితం చిన్నది కాబట్టి మరణించిన తర్వాత వారిని గుర్తు తెచ్చుకొని బాధపడడం కాకుండా వారున్నప్పుడే వారిని గౌరవించడం మొదలుపెట్టండి. ఎందుకంటే మీ సంపాదనలో మీ వెనుక నిశ్శబ్దంగా నిలబడిన నిజమైన హీరోలు మీ తల్లిదండ్రులే. ఇక 7వది, డబ్బు అనారోగ్యాన్ని మార్చదు, డబ్బు
కేవలం లక్షణాలను మాత్రమే మారుస్తుంది. చాలా మంది అనుకున్నది ఏంటంటే డబ్బు అన్నింటినీ మార్చగలదు అని, కానీ అలా జరగదు. డబ్బు కొన్ని విషయాల్ని మాత్రమే మార్చగలదు. డబ్బు నీ ఇల్లు, కారు, ఆసుపత్రి, సమాజంలో నీ స్థానం, నీకు దొరికే గౌరవం ఇవన్నీ మార్చగలదు. కానీ నీ లోపల ఉండే అసలైన స్వభావాన్ని మాత్రం తాకలేదు. అంటే డబ్బు లేనప్పుడు మన లోపల ఉండే ఈర్ష్య, అసంతృప్తి, భయం, గాయాలు డబ్బు వచ్చాక కూడా పోవు. అవన్నీ కేవలం వేరే రూపంలోకి మాత్రమే మారుతాయి. ఉదాహరణకు డబ్బు లేనప్పుడు వాళ్ళకెందుకు ఉంది, నాకెందుకు లేదు అనే ఈర్ష్య, డబ్బు వచ్చాక వారందరికన్నా నేనే గొప్ప అనే అహంకారంగా, గర్వంగా, తనను తాను ఉన్నతంగా చూపించుకునే స్వభావంగా మారిపోతుంది. అంటే లక్షణం మారింది, కానీ రోగం మాత్రం అలాగే ఉండిపోయింది. అసూయ అదే, కానీ ఇప్పుడు అది ఖరీదైన డిజైనర్ బట్టలు ధరించి ఖరీదైన కార్ నుంచి బయటకు వస్తుంది. అలాగే డబ్బు మన లోపాలని కప్పేస్తుంది తప్ప వాటిని బాగుపరచలేదు. బదులుగా వాటిని మైక్రోస్కోప్ లాగా మరింత స్పష్టంగా, మరింత పెద్దవిగా చూపిస్తుంది. పేదరికంలో బయటపడిన కోపం, భయం, అసంతృప్తి డబ్బు వచ్చాక కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు డబ్బు వాటికి లగ్జరీ లైఫ్, మంచి బట్టలు, గౌరవం వీటన్నిటి సాయంతో ముసుగు వేసిస్తుంది. అయితే కష్టం వచ్చినప్పుడు, ఒంటరితనం పట్టుకున్నప్పుడు, ఆరోగ్యం కుప్పగూలినప్పుడు ఆ ముసుగు జారిపోతుంది. అప్పుడు అక్కడ కనిపించేది కేవలం డబ్బు మార్చలేకపోయిన అసలైన మనిషి మాత్రమే. అలాగే డబ్బు నీలో ఏముందో దాన్ని పెంచి స్పష్టంగా ప్రపంచానికి చూపిస్తుంది. మీరు మంచి మనసు ఉంటే మరింత ఉదారంగా, దాతృత్వంతో కనిపిస్తారు. మీకు చెడ్డ మనసు ఉంటే మరింత అహంకారంగా, దుర్మార్గంగా కనిపిస్తారు. ఇక్కడ కూడా రోగం మారలేదు, కానీ లక్షణం మాత్రమే మారింది. కాబట్టి డబ్బు రాకముందే మీ స్వభావాన్ని మార్చుకోండి. లేకపోతే డబ్బు వచ్చాక మీ లోపాలు ఇంకా పెద్దవిగా, ఇంకా భయంకరంగా కనిపిస్తాయి. డబ్బు మీకు సేవకుడిగా మారాలంటే ముందు మీరు మంచి యజమానిగా మారాలి. సో మొత్తానికి చెప్పేది ఏంటంటే డబ్బు మన జీవితానికి శత్రువు కాదు, మిత్రుడు కూడా కాదు. డబ్బు కేవలం ఒక సాధనం మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్.